నమస్కారం అండి శ్రీనివాస్ సార్ గారు. నమస్కారం. బీజేపీ పార్టీలో పనిచేసి బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేసి ఈరోజు బీజేపీ టికెట్ రాకపోయినా ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా, ఏ నమ్మకంతో ఈ వార్డు నుంచి మీరు పోటీకి దిగిండ్రు? మొట్టమొదటిగా ఏదైతే మా వార్డు నెంబర్ 9 ఓటర్ మహాశయులందరికీ, అదేవిధంగా పెద్దల ఆశీర్వాదం, అదేవిధంగా మా వార్డు సభ్యుల ముఖ్యంగా అక్కా చెల్లెలు, మహిళలు, అదేవిధంగా యువకులు, అన్నతమ్ములందరి ఆశీర్వాదంతో, వారి ధైర్యంతోనే నేను ఇవాళ స్వతంత్ర అభ్యర్థి, వారి సూచనల మేరకే స్వతంత్ర అభ్యర్థిగా మరి నేను బరిలో నిలబడ్డాను. మా సతీమణి, మా శ్రీమతి తాలూరు రాధిక గారు మరి నిలబడడం జరిగినది. ముఖ్యంగా మీరన్నట్టు ఏదైతే భారతీయ జనతా పార్టీలో గత 20 సంవత్సరాల నుండి పనిచేసిన, నిజాయితీగా నిస్వార్థంగా అనేక ఉద్యమాల్లో, గత ఏదైతే ప్రభుత్వాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పాలనలో కానివ్వండి, వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసినప్పటికీ ఇటు పార్టీకి అందుబాటులో ఉంటూ, ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఏదైతే గతంలో జరిగినటువంటి శాసనసభ్యుల ఎన్నికల్లో కూడా పూర్తిగా మరి పనిచేయడం, వారికి కూడా గెలిపించుకోవడం, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులను కూడా వారికి కూడా అహర్నిశలు రాత్రింబవళ్ళు కృషి చేసి గెలిపించుకోవడం జరిగినది. అయినా కానీ ఇవాళ సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నా కూడా ఏ విధంగా వారు ఆలోచన చేసి పార్టీ టికెట్ ఇవ్వకపోవడం, పర్వాలేదనుకున్నా, నేను కట్టుబడి ఉన్న వ్యక్తి, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, నాకు ఆశీర్వాదాలు నా యొక్క వార్డు 9 ఓటర్ మహాశయులు, అదేవిధంగా నా అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పెద్దలు అందరి ఆశీర్వాదం ఇవాళ నాపై ఉంది. నాకు నమ్మకం ఉంది. నేను ఏదైతే రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళందరి ఆశీర్వాదంతో గెలుస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు గెలిస్తే రేపు రోజు ఈ వాడలో ఉన్నటువంటి మహిళలకు, ఆడపడుచులకు ఏం చేస్తారు సార్? ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క శ్రీశక్తి యోగ అనే పథకాలు, మహిళలకు సంబంధించినటువంటి పథకాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తా. ముఖ్యంగా పింఛన్ల విషయంలో వస్తే వాడలో ఉన్నటువంటి ఆడపడుచుల కోసం మీరు గెలిస్తే ఏం చేస్తారు సార్? ముఖ్యంగా ప్రధానమంత్రి యొక్క స్వయం ఉపాధి పథకం ద్వారా మహిళలకు, మా అక్క చెల్లెలకు ఏదైతే స్వయం వ్యాపారం చేసుకోవడానికి ఈ పథకం ద్వారా కుట్టు మిషన్ల యంత్రం కానీ, పనిముట్లు కానివ్వండి, ఎంబ్రాయిడరింగ్ మిషన్స్ కానివ్వండి, ఇతర అనేక ఏదైతే ఇస్తార్ల మిషన్లు కానివ్వండి, మినీ స్కేల్ ఇండస్ట్రీ టైపు, ఇవన్నీ ముఖ్యంగా మొట్టమొదటిగా మా ఆడపడుచులకు, మా అక్క చెల్లెలకు అందించే ప్రయత్నం సాయశక్తుల కృషి చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా మరొక విషయం, ఇవాళ పెన్షన్లు లేక అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వారికి ఏదైతే ఈ ఆన్లైన్లో లాక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది తెరవగానే పూర్తిగా ముఖ్యంగా మొట్టమొదటి ప్రయత్నం పెన్షన్లు ఇప్పించడం, అది కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తాను. మరొక విషయం, ముఖ్యమైన విషయం, మా వార్డుకు సంబంధించినటువంటి మా డాక్రా మహిళలు ఉన్నారు. వారందరికీ కూడా, ఎందుకంటే ఎటు చూసినా ఎప్పుడు చూసినా కూడా ఏదో చెట్టు కిందనో, ఏదో ఎండలో, రోడ్డు పైనో ఇలా ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా వారికి కూడా నేను ఏదైతే భవనం నిర్మించే దిశగా డ్వాక్రా మహిళా సంఘాలకు ఒక వారి స్వంతగా భవనం ఉండే ఏదైతే భవనం కావాలని భవనం నిర్మించే దిశగా సాయశక్తుల నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మా యొక్క ఆడపడుచులందరికీ నేను హామీ ఇస్తున్నాను. చాలామంది యువకులు ఉన్నారు కదా, ఆ యువకుల కోసం మీరు రేపటి రోజు కౌన్సిలర్గా గెలిస్తే వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి బాటలు తీసుకెళ్తారు? ముఖ్యంగా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఏదైతే యువకులకు చెడు వ్యసనాలు బానిస కాకుండా వారికి ఏదైతే మనోధైర్యం ఇస్తూ మంచి మార్గంగా దిశగా వెళ్ళే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామని, మరియు ముఖ్యంగా
ఏదైతే మా వాడలో చదువుకున్న ఏదైతే విద్యార్థులు బాగున్నారు, యువకులు బాగున్నారు, వారికి కూడా ఒక మంచి వాతావరణంలో లైబ్రరీ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తామని, మరియు ముఖ్యంగా ఏదైతే చెడు వ్యసనాలకు బానిస కావద్దని ప్రయత్నం చేస్తానని, అదేవిధంగా మరొక విషయం, వాళ్ళ ఆరోగ్యపరంగా ముఖ్యంగా ఏదైతే క్రీడల్లో ఉత్సాహం ఉన్నటువంటి యువకులకు నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏ ఆటల పోటీలో ఇంట్రెస్ట్ ఉన్నా వారు కూడా ప్రోత్సహించే దిశగా నేను వారి శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, చివరి క్వశ్చన్, ఇప్పుడు మీరు గెలిస్తే మీ వార్డుని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటారు? గతంలో మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇంచుమించు నేను 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అదేవిధంగా అనుభవం ఉన్న నన్ను నేను ఇంకా హామీ ఇస్తున్నా, రానున్న రోజుల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. ఎక్కడ సీసీ రోడ్ లేదని, ఎక్కడ డ్రైనేజ్ లేదనే విధంగా 100% నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నా, ఏ సమస్య ఉన్నా మీ మున్సిపల్ పరంగా సమస్య కానీ, ఎంఆర్ఓ తహసీల్దార్ గారి సమస్యలు కానీ, ఆర్డీఓ గారి సమస్యలు కానీ, పోలీస్ యంత్రాంగ పరంగా సమస్య కానీ, ఆరోగ్యపరంగా ఏ సమస్య ఉన్నా కూడా నన్ను సంప్రదించండి. లేకపోతే నాకు ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా 24 గంటలు అందుబాటులో ఉండి మీ సమస్యలను పరిష్కరించే దిశగా, సమస్యలను సానుకూలంగా స్పందించి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యుల నుండి ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నారు? నేను అందరినీ ఒకటే మనవి చేస్తున్నా, రేపు జరగబోయే ఎన్నికల్లో 100కు 100% మీరందరూ మరి ఓటేసి, ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నేను ఇంకా ముందుకెళ్ళి సాయశక్తుల వార్డుకు అభివృద్ధి పరంగా కానివ్వండి, మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కావాలని ఒకటే మనవి చేస్తూ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.